guys, this is Vijay and welcome back to my channel Vijaya Pritam. సో నేను ఒక స్పెషల్ వ్లాగ్తో మీ ముందుకు వస్తున్నా. స్పెషల్ అంటే స్పెషల్ ఇది. సో ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఒక 2 ఫ్యామిలీస్ తోటి ఇక్కడ ఉన్నాను. వీళ్ళు వచ్చేసి రెడ్ టీమ్ బ్లాక్ టీమ్ లా ఉంది కానీ అయితే వీళ్ళు వచ్చేసి రామకృష్ణ గారు, రాజు గారు, వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలతోటి ఇక్కడ మనతోటి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కానీ మనతోటి జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ పిల్లలు ఇద్దరు శృతిక్ అండ్ భవిష్య, శృతిక్ అండ్ భవిష్య, పూజిత. సో వీళ్ళిద్దరికి నేను కాంపిటీషన్ పెట్టబోతున్నా, ఒక ఫన్ గేమ్ని ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాను. సో ఇది ఫాదర్కి మధ్యలో ఇద్దరు ఫాదర్స్కి ఇద్దరు పిల్లలకి అట్లా కాదు, ఫాదర్కి వాళ్ళ పిల్లలకి. సో అట్లా అనమాట. అంటే ఎప్పుడు మనము సరదాగా పిల్లలు పేరెంట్స్ తోటి అయితే ఆడుకునే రోజులు ఇప్పుడు వీళ్ళు గ్రోనప్ కాబట్టి చాలా తక్కువైపోయింది. సో ఈ స్పెషల్ డేని కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఈ ఫన్ గేమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు రెడీనా? రెడీ మేడం. మీరు ఫస్ట్ హాయ్ చెప్పండి. మీరు చెప్పిర్రా ఆ హాయ్ మీతో పాటు. సో వీళ్ళు రెడీగా ఉన్నారు. రెడ్ టీమ్ వర్సెస్ బ్లాక్ టీమ్ లాగా ఉన్నది కాబట్టి ఫస్ట్ ఏ టీమ్ చేద్దాం? ఎవరు ముందు వస్తారు? రాజు గారు అయితే రాజుగారి గురించి చెప్పాలి, చాలా షై పర్సన్. నేను అడగగానే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్స్ అండి పిల్లలతో వచ్చినందుకు. సో నేనైతే గేమ్ కండక్ట్ చేయబోతున్నా. గేమ్ రూల్స్ ఏంటి అవన్నీ చెప్తాను, ఓకేనా? మీరు రెడీయా? మీకు మీ డాడీకే ఉంటుంది, వీళ్ళతోటి మీతోటి కాదు పోటీ. ఇది డాడీకి డాటర్కి, డాడీకి ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు డాడీతో కాంపిటీషన్, డాడీకే కాంపిటీషన్ ఇస్తారు వాళ్ళిద్దరు, ఓకేనా? రెడీనా? రెడీ. సో రెడ్ టీమ్ బ్లాక్ టీమ్ ఏది అని అంటే ఏం చెప్దాం? నేను ఒక పిక్ చేసుకుంటా, రెడ్ బ్లాక్ అని. ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, అతన్ని పిలిచి సెలెక్ట్ చేసుకుంటా. కమ్ హియర్. నేను ఏది పట్టుకుంటే అది రెడ్ ఫస్ట్ అట. సో రెడ్ అంటే రామకృష్ణ గారు ఫస్ట్ రాబోతున్నారు. సో వాళ్ళు ఎట్లా ఆడతారు ఏది, వీళ్ళకి సెకండ్ వచ్చే వాళ్ళకు కొంచెం ఈజీ అవుతుంది, సరేనా? రెడీయా? సో గేమ్ రూల్స్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కలర్ఫుల్ బాల్స్, థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే దీంట్లో చిప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ముగ్గురు కాబట్టి 3 స్పూన్స్ ఉన్నాయి, 3 స్పూన్స్ ఉన్నాయి. ఈ చిట్టును మీరు చేసి ఒక చిట్టుని పిక్ చేసుకొని దాంట్లో ఒక కలర్ వస్తుంది, ఆ కలర్ థర్మాకోల్ మాత్రమే దీంట్లో వేయాలి, మిగతా వేస్తే అవుట్, ఓకేనా? సో దీంట్లో ఒక ట్విస్ట్ ఉండాలి, టైం లిమిట్ ఎంత? 30 సెకండ్స్. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ తీస్తారు, ఒక్క కలర్ వేరేది వచ్చినా కూడా అది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మీ కలర్ మీరే పిక్ చేసుకుంటున్నారు, అది మీరే తీసేస్తారు, ఓకేనా? రెడీయా? మీకు కూడా ఇదే రూల్ అర్థమైంది కదా? ఒకటే సార్, ఒకటే, ఒక 2-3 కాదు, ఒక్కటే. సో మీరు ఫస్ట్ వస్తారు కాబట్టి మీరు పిక్ చేసుకోండి. పర్పుల్ కలర్ వచ్చేవి అంటే నేను పర్పుల్ కలరే తీయాలి. ఇక్కడ ఉన్న చిన్నగా మీరు ఒకటి తీయండి. అన్ని కనబట్టేట్టుంటాం, మేము ఎందుకు రాస్తాం అవి. ఎల్లో, ఎల్లో అంటే ఇవి కాదు, ఇవి కాదు, దీంట్లో వేరే ఎల్లో ఉన్నది, ఆ ఎల్లో తీయాలి. ఇగో 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 ఈ ఎల్లో తీయాలి, ఈ ఎల్లో తప్ప ఇవి తీస్తే అవుట్ మీరు. ఇవి గ్రీన్ అంటారు, ఎల్లో అన్నారు, ఓకేనా? ఈ ఎల్లో తీయాలి. నువ్వు తీసుకు వైట్, వైట్ కొంచెం మంచిగానే కనిపిస్తుంది. నేను లక్కీ పర్సన్. 30 సెకండ్స్లో ఎవరు ఎంతమంది తీస్తారో, ఎన్ని బాల్స్ తీస్తారో అది మీ ఇష్టం. మీ డాడీ మీరు విన్ చేస్తారా, ఓడగొడతారా? ఇది ఇంతకంటే పెద్దగా ఉండదు ఇక. 3, 2, 1. హలో, స్టార్ట్ అంటే నేను మొత్తం ఏం చేస్తుందా అని చూస్తారా నేను. స్టార్ట్. ఖాతా చేసిన డాడీ, చేతులు టచ్ లేదు, అగా కింద పడితే అవుటే. 10, 9, 8.
స్టాప్ 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 అన్నట్టు వేసినావా? ఎన్ని వస్తున్నాయి? భవిష్య విన్ అయింది. క్లాస్ టు భవిష్య. రామకృష్ణ గారు 1, భవిష్య 2, శృతిక్ 1. ఓకే, వెల్ డన్. బ్లాక్ టీమ్ మీకు సేమ్ కలర్స్ రావు. సో పూజితకి గ్రీన్ కలర్. గ్రీన్ అంటే ఇగో ఈ గ్రీన్. ఓకేనా? మీరు తీయండి. సో రాజు గారికి వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ అంటే మీరు ఇలాంటివి తీయాలి. కనబడతానే. 3, 2, 1 స్టార్ట్. పూజీ నువ్వు ఫాస్ట్ కూడా అడుగుతుందా? సార్కి మంచిగా ఒకటి బోని అయింది. మెల్లగది అన్ని పడేకు. 16. వెరీ గుడ్. అన్ని పడేకు. మీ డాడీ కూడా నీ దగ్గరికి వచ్చింది. మీ డాడీ కూర కలుపుతున్నాడు. ఆ టైం అప్. నేను మీకు వచ్చిందా? ఓ 2ఆ? వెరీ గుడ్, వెరీ గుడ్. సో సార్కి రెడ్ అంటే 2 తీసిండ్రు. పూజిత గ్రీన్ 1 తీసిండ్రు. సో కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఫాదర్ గెలిచిండు. హ్యాపీ. రెండిట్లలో పిల్లలే గెలిస్తే ఉంటుండే. ఒక దాంట్లో ఫాదర్ గెలిచిండు, ఒక దాంట్లో డాటర్ వాళ్ళు గెలిచిండ్రు. సో 2 టీమ్స్ అంటే రామకృష్ణ గారు అండ్ రాజు గారు ఆర్ఆర్. అరే ఆర్ఆర్ బాగుంది కదా. ఆర్ఆర్ టీము ఇద్దరు కాబట్టి వాళ్ళ దాంట్లో ఇక్కడ పిల్లలు గెలిస్తే ఇక్కడ రాజు గారు విన్ అయ్యారు. ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఇక్కడ మనం ఒక స్పెషల్ సెలబ్రేషన్ ఉంటుంది. హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే టు ద వండర్ఫుల్ ఫాదర్స్. అందరికి ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. ఇక్కడ ఉన్న మా ఫాదర్స్ తో పాటు చూస్తున్నాం అందరి ఫాదర్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే. కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ కన్నీగా రావడాలి ఇక్కడ. మీ పాప పెట్టినరా లేదా? మీరే తిన్నారా? చిన్న మొక్కనా? మంచిగా పెట్టండి. ఎంతైనా మీడియా అయితే మాత్రం పిల్లలు నైస్. రామకృష్ణ గారికి వస్తలేదు అది. అది అభ్యర్థం. సో చిన్న గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఫ్రమ్ పిల్లలు అనమాట మీకు. సో ఇది పూజిత, ఇది వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళ ఫాదర్కి ఇవ్వడానికి. ఇది ఉదండి మీ ఇద్దరు వాళ్ళు వచ్చింది. పాప మీ పిల్లలు మీకేమి ఇచ్చారో ఇక్కడ ఓపెన్ చేసి చూపెట్టండి మాకు కూడా. ఎందుకంటే మేము కూడా చూడలేదు కదా, సర్ప్రైజ్ మాకు కూడా. కాబట్టి ఎక్స్పెక్ట్ చేసారా మీ పిల్లలు మీకు ఇస్తారని? చేసిందా రాజు గారు? ఒక్క మాటలో మాట్లాడండి సార్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ప్రోగ్రామ్ చేస్తున్న విజయ్ మేడం గారికి థ్యాంక్ యూ. మై ప్లేజర్. ఎందుకంటే మేము అడగగానే మీరు వచ్చారు కదా అది. వావ్. ఓ చూస్తారా మీరు? నైస్ నైస్. I love you, Daddy. You are the best in my life. Happy Father's Day. అగైన్. సో మీరు ఏమున్నది చదవండి. శృతిక్. హ్యాపీ ఫాదర్స్ డే. నైస్. థ్యాంక్ యూ భవిష్య. థ్యాంక్ యూ స్మృతి. సో ఇప్పుడు నేను ఫాదర్స్ డే కదా, మీ పాపకి ఫేవరెట్ కలర్ ఏంటి? అవి అక్కడ ఫేవరెట్ కలర్ ఏంటి?
ఇంకా కరెక్టా? గుడ్. మీ పిల్లలకి ఫేవరెట్ డిష్ ఏంటిది? ఫ్రైడ్ రైస్. కర్రీ? ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా, ఇద్దరు కలిపి ఒకటి చెప్పకండి. శృతికి ఏమి ఇష్టము, ఈమెకి ఏమి ఇష్టం చెప్పండి. భవిష్యత్ ఫ్రైడ్ రైస్, శృతిక్ చికెన్. ఫ్రైడ్ రైస్ విత్ కాదట ఆమె ముఖం పెట్టింది లూజర్. నీకేంటి భవిష్య? పానీపూరి. పానీపూరి అంటే ఇంకా డాడీకి తెలియదు అనమాట నీ గురించి. శృతికి నీది కరెక్టా? ఓకే, సో తెలుసుకోండి ఫస్ట్ పిల్లలకి ఏమి ఇస్తారని. ఇప్పుడు మీరు మీ డాడీ చైల్డ్హుడ్ మెమరీ అంటే ఏమి ఎక్కువ చెప్తాడు? మర్చిపోలేని మెమరీ అంటే ఏమని చెప్తాడు? మామూలు మా నాన్నమ్మ గురించి చెప్తుంది. నాన్నమ్మ గురించి కాకుండా స్కూల్ బయట బయట ప్లే గ్రౌండ్లో ఆడే ఆటలు. అవునండి. ఏ అబద్ధాలైనా కూడా చెప్పు, అంత కాదు. మీరు ఏంటిది అన్ని పరిగెట్టేమో ఏంటి చెప్పాలి, వేరే ఆమెను గెలిపిద్దామని కాదు. మీరు చెప్పండి. కరెక్టేనా ఇప్పుడు ఈమె చెప్పింది? శృతికి ఒకటి చెప్పాలి, భవిష్య ఒకటి చెప్పాలి. చిన్నప్పుడు గులాబ్ జామ్ చేస్తే పోయి తీసుకొని తినేది. దొంగతనం కదా అమ్మ. దొంగరాముడు అన్నాడు అన్నట్టు ఇక్కడ. నువ్వు చెప్పు. సేమ్ చెప్పొద్దు, ఇంకొకటి చెప్పు. కోపం వచ్చినప్పుడు గోడకి ఇట్లా తీసుకునేవాడు. అవునా? కరెక్టా? చిన్నప్పుడు మేడం జరిగింది. అదే చిన్నప్పుడే నేను అడిగింది. కానీ గ్రేట్, పిల్లలు మీ గురించి కరెక్ట్ చెప్పారు, కానీ మీరే కొంచెం పిల్లల గురించి తెలుసుకోవాలి. నైస్ నైస్ ఫన్ గేమ్ విత్ ద చిల్డ్రన్. హోప్ దే ఎంజాయ్ అనమాట. ఇది చూస్తున్న మీరు కూడా అంతే ఎంజాయ్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా నేను. మీకు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది మేడం. మీ పిల్లలతోటి అంటే ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటాం, మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా? అవును. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్. నాకు 2-3 మాటలలో కావాలి. చాలా బాగుంది, మంచిగా అనిపించిందా? మీరు ఎప్పుడైనా ఇట్లాంటి గేమ్ ఆడిందా? ఇదే మొదటిసారా? మరి ఎట్లా అనిపించింది ఆడేటప్పుడు? ఏమైనా భయం అయిందా? బాగానే ఉందా? ఓకే. పూజ నీకు ఎట్లా అనిపించింది? నా బాగుంది. బాగా అనిపించిందా? ఎప్పుడైనా ఆడినావా? లేదు. ఇది ఫస్ట్ టైం. ఓకే, మీరిద్దరు ఫస్ట్ టైం బాగుంది. బాగా అనిపించిందా? ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ ఎంజాయ్ చేసిర్రు, చూస్తున్న మీరు కూడా అంతే ఎంజాయ్ చేసిర్రు అని అనుకుంటూ మరొకసారి చూస్తున్న ఫాదర్స్కి అందరికి, ఇక్కడ ఉన్న ఇద్దరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రమ్ విజయ, ప్రీతం అండ్ ఫాదర్స్ ఫ్యామిలీస్. ఓకే గైస్, ఈ వీడియోని చూసి మీరు కూడా హోప్ఫుల్లీ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కూడా మళ్ళీ పోయి అందరికి షేర్ చేసి కామెంట్ చేపించి సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్, లవ్ యూ గైస్. విజయ సైనింగ్ ఆఫ్.